ఆముదాల వలస నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం అనుభవం తెలుసుకుందాం. అక్కడ వాళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయో మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. అక్కడ ప్రధానంగా ఉండే 4 మండలాలండి. ఆముదాల వలస, సరుబుజ్జలి, పొందూరు, బూర్జ. ఈ మండలాల్లో ప్రధానంగా ఎక్కువ మండలాలు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకే గెలుపు అనేది సాధ్యం అవుతుంది. అలాగే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ తమ్మినేని సీతారాం గారు 13,000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన కోన రవికుమార్పై గెలుపొంది స్పీకర్ పదవిని కూడా చేపట్టారు. ఇది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు ఒక స్పీకర్ అయిన తర్వాత. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా బావబామరుదుల మధ్య ప్రధాన పోరు కొనసాగే అవకాశం ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇంకా వేరే క్యాండిడేట్ నిలబడ్డా, ఇండిపెండెంట్ నిలబడ్డా, వేరే పార్టీల నుంచి ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కూటమి అభ్యర్థులైనటువంటి ఈ బావబామరుదుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఆముదాల వలసే కదండి, శ్రీకాకుళంలో చాలా నియోజకవర్గం వరకు అక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు మీకు విజయవాడలో చేసుకునేదానికి జాబ్స్కి ఎక్కువ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, లేదా వైజాగ్లో ఉంటుంది. కానీ శ్రీకాకుళం అంటే మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా మీకు వర్కర్ కావాలి, లేబర్ కావాలంటే శ్రీకాకుళం నుంచి వచ్చి లేబర్ పనులు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి, అంటే వలస కార్మికుల ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ లోకల్గా జాబ్స్ కంటే బయటికి వెళ్ళి పని చేసుకొని ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్ చేస్తున్నారో ఆ సీజన్లో మటుకు వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ చేసుకునేదానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. సో వలస కార్మికులు ఎక్కువ ఎందుకు ఉంటాయి, లోకల్గా వాళ్ళకి ఉపాధి కల్పించలేకపోవడం, ప్రభుత్వాలు దాన్ని ప్రధానంగా ఫెయిల్ అవ్వడం. ఏ పార్టీ అయినా, ఇంతకుముందు టీడీపీ కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు. సో దాన్ని అడ్రస్ చేస్తూ దాన్ని మేము సాల్వ్ చేస్తామని ఎమ్మెల్యేకి నిజంగా పట్టుదలగా వాళ్ళు సాల్వ్ చేయగలిగితే, లోకల్గా కుటీర పరిశ్రమలు పెట్టగలిగితే, ఆ నియోజకవర్గ సమస్యలు వాళ్ళు సాల్వ్ చేయగలిగితే ఎప్పటికీ ఆ ప్రభుత్వమే ఉంటుంది, ఎప్పటికీ ఆ వ్యక్తులు గెలుస్తూ ఉంటారు. సో నియోజకవర్గ నిరుద్యోగ సమస్యల వల్ల యువత వలస వెళ్ళడం ఇక్కడ ప్రధానంగా సమస్య మనం చూసుకోవచ్చు. శ్రీకాకుళం ఆముదాల వలస మధ్య ప్రధాన రహదారి యొక్క నిర్వహణ లోపం, అంటే దారుణంగా ఉండేటువంటి ఆ రోడ్ని మేము వస్తే మారుస్తాం అంటున్నారు. కానీ మనుషులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, కానీ రోడ్డు మారట్లేదు. రోడ్డు అదే విధంగా ఉంటుంది. అలాగే కాంట్రాక్టర్లకు లాస్ట్ టైము టీడీపీ ఎండింగ్ గవర్నమెంట్లో కొన్ని కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్ట్లో వాళ్ళకి డబ్బులు తర్వాత గవర్నమెంట్ వచ్చాక మేము చెల్లిస్తామని జరిగింది. ప్రభుత్వమే మారిపోయింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక పర్సంటేజ్లు మళ్ళీ కొత్తగా ఇవ్వాలని ఆ సమస్యలు అవన్నీ వాళ్ళడం వల్ల చాలా వరకు బిల్లులు ఆగిపోయినాయి. సో కాంట్రాక్టులు అక్కడ ఏంటంటే కొత్త కాంట్రాక్టులు తీసుకునే పరిస్థితి కూడా లేవు. ఎందుకంటే పాత బిల్లులు ఆగిపోయినాయి. మాకు రావాల్సిన 2 కోట్లు ఉన్నాయి, 2 కోట్లకి మేము రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ బయట తీసుకుని కడుతున్నాం. ఈ 2 కోట్లు కాస్త 4 కోట్లు అయింది, 5 కోట్లు అయింది. ఇప్పుడు మేము కొత్తగా కాంట్రాక్టులు తీసుకునేదానికి రాలేమని చాలా నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్ట్ తీసుకునేదానికి ముందుకు రావట్లేదు, ఏముందో ప్రభుత్వం ముందుకు పెట్టినప్పటికీ కూడా. సో ఇలాంటి సమస్య ఆముదాల వలసలో కూడా అలాగే ఉంటుంది. అలాగే యువతకి ఉపాధి సమస్య, లోకల్గా ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కడ లోకల్గా ఎంపవర్మెంట్, లోకల్గా ఉన్నటువంటి జాబ్స్ క్రియేట్ చేయడంలో ప్రతి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. చూద్దాం కొత్తగా వచ్చే నాయకులు ఏమన్నా మారుస్తారా అనేది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు చక్కెర ఫ్యాక్టరీలు చాలా వరకు క్లోజ్ చేశారు. అంటే చక్కెర ఫ్యాక్టరీ ఏంటండి, దానికి అనుసంధానంగా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అక్కడ లోకల్ వర్కర్స్ ఉంటారు, అక్కడ మూటలు లేపేదానికి ఉన్నటువంటి కార్మికులు ఉంటారు. ఈ విధంగా రకరకాల అక్కడి నుంచి తీసుకునేటువంటి కెమికల్స్, ఎంజైమ్స్ మళ్ళీ సెపరేట్ దానికి అసోసియేటెడ్గా ఉంటాయి. సో ఒక షుగర్ ఫ్యాక్టరీకి అసోసియేటెడ్గా ఉన్నటువంటి ఒక 4-5 వేల మంది కుటుంబాలు దాని మీద బతుకుతుంటారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో మేము వస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ వాగ్దానం చేస్తున్నారు. కానీ ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఇంకా అలాగే పెండింగ్లో ఉంది. దాన్ని సీరియస్ నోటు మేము తెరిపించలేము. దీనికి ఆల్టర్నేటివ్ ఇదో డైరెక్ట్గా ఉన్న విషయాన్ని క్లారిటీగా చెప్పే నాయకులు ముందుకు రావట్లేదు. ఈ ప్రధాన సమస్యలతో ఆముదాల వలసలో నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటిని సాల్వ్ చేస్తేనే మేము ఓట్లేస్తామని గట్టిగా నిలబడుతున్నారు. అలాగే బావబామరుదుల మధ్య పోటీ ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య పోటీలాగా నెలకొంది. సో ఏ ప్రభుత్వం వస్తుందో, ఏ పార్టీ వస్తుందో, కానీ ఈ సమస్యలు తీర్చిన వాళ్ళే ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా గెలుపొందేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ నమ్మకం కల్పించే నాయకుడు మాత్రమే ఇక్కడ గెలుపొందేదానికి ఆస్కారం ఉంటుంది. చూద్దాం. ఆముదాల వలసలో బావమరుదుల మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి ఇప్పుడే చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. సో శ్రీకాకుళంలో సీనియర్ నాయకులు మన తమ్మినేని సీతారాం గారు, మన స్పీకర్, ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా కూడా చేశారు, అందరికీ సుపరిచితం. అలాగే కొత్తగా వచ్చినటువంటి కోన రవికుమార్ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ఇప్పుడు చూద్దాం వాళ్ళ మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రధానంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఈ క్యాండిడేట్లు గెలిస్తే మాకు ఈ సరణ ఈ తీరుస్తారా అని ఎటువంటి ఫ్యాక్టర్స్ మీద వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఉన్నది అనేది మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. ఇది ఆముదాల వలస నియోజకవర్గ పరిస్థితి అండి. అలాగే మనం మరో నియోజకవర్గం తీసుకుందాం, అక్కడ సమస్యలు ఏంటి, అక్కడ గెలుపొందే అవకాశాలు ఏంటో అనేది కూలంకషంగా డిస్కస్ చేద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ కేకే.